ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని నిర్వహించారు. తన ఎన్నికల ప్రచారంలో ఆమె తన అన్న సీఎం జగన్ ను నేరుగా టార్గెట్ చేస్తున్నారన్నారు. వైఎస్ వివేక హత్య ఉదంతాన్ని ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ మరోసారి వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోతున్నాయన్నారు. అక్రమాలను ఎదుర్కోవడానికి కడప ఎంపీగా పోటీ చేస్తుందని చెప్పారు. ధర్మం వైపు నిలబడాలని ఓటర్లను ఆమె కోరారు. మరి సమాజం తనకు మేలు చేయకపోతే, తనకు న్యాయం చేయకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం ఉంది, సమయం వచ్చింది. ఓటు ద్వారా మీ నిర్ణయం మీరు చెప్పొచ్చు. అన్నా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, ఒకవైపు నేను నిలబడున్నా ఎంపీగా, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలనో లేకపోతే హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు కావాలనో తెలుసుకోవాల్సింది మీరే, నిర్ణేతలు మీరే. ఒకవైపు అధికారం ఉంది, ఇంకోవైపు న్యాయం ఉంది, ఒకవైపు డబ్బు ఉంది, ఇంకోవైపు ధర్మం ఉంది. మీరు ఏ పక్షమో నిజాన్ని మీరు కాపాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఈ కడప గడ్డ మీద పుట్టాను, నేను కడప ఆడబిడ్డను, రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఏ రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడో, ఏ వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో అదే పదవికి, అదే ఎంపీకి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆదుకుంటా, మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ప్రత్యక్షం అవుతా, మీ దగ్గరే ఉంటా. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే భాగ్యం దయచేయమని పేరు పేరున ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అమ్మను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తున్నా, హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిది, హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిది, హస్తం గుర్తు. మైక్ ఇస్తా, మైక్ ఇస్తా. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. సవాల్, సవాల్, సవాల్. రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్. కమ్ హియర్, మైక్ ఇస్తా. కమ్ హియర్. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. జగన్ కి ఎందుకు ఓటేయాలో చెప్పండి, జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి. అక్క నమస్తే అక్క. అక్క నమస్తే అక్క. జగన్ కి ఎందుకు ఓటేయాలంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. ఈ సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది.